ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక యుగానికి తెరపడింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన మాట కోసం, తన నమ్మకం కోసం, తన సామాజిక వర్గం హక్కుల కోసం ఎలాంటి రాజీ పడిన నాయకుడు ఇక లేరు. కాపు ఉద్యమానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల తీర్పు అందుకున్న ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ఆయన మరణంతో కేవలం ఒక రాజకీయ నాయకుడిని మాత్రమే కాదు, 4 దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఓ బలమైన స్వరాన్ని రాష్ట్రం కోల్పోయింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం ఇవాళ జులై 14న హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే రాజకీయ వర్గాలు, కాపు సంఘాలు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు అధికారాన్ని కూడా ఎదిరించిన నాయకుడు ఇక లేరనే విషయం అనేక మందిని భావోద్వేగానికి గురిచేసింది. 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తెలుగు కాపు కుటుంబంలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు అప్పటికే ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. 1962, 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా నిరుపేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి సహాయం చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలు అంటే అధికారం కాదు, సేవ అనే విలువను చిన్నప్పటి నుంచే పద్మనాభం తన తండ్రి నుంచి నేర్చుకున్నారు. 1977లో తండ్రి వీర రాఘవరావు మరణించడంతో ఆ కుటుంబంపై విషాదం నెలకొంది. అదే సమయంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ముద్రగడ పద్మనాభంను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు. ఆయన సూచనతో 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి విజయాన్ని నమోదు చేశారు. ప్రజలు ఆయనలో తండ్రి ప్రతిరూపాన్ని చూశారు. గ్రామీణ సమస్యలు, రైతుల కష్టాలు, పేదల బాధలు తెలిసిన యువ నాయకుడిగా వేగంగా ఎదిగారు. 1978 నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. అనంతరం కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలిచి పార్లమెంటులో ప్రజల సమస్యలను ప్రస్తావించారు. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి వివిధ శాఖల్లో సేవలందించారు. పదవులు వచ్చినా పోయినా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోని నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపొచ్చింది. ఏ పార్టీకి చెందిన వారైనా ఆయన ధైర్యాన్ని, స్పష్టమైన వైఖరిని గౌరవించేవారు. అయితే ముద్రగడ పద్మనాభం పేరు వినగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది కాపు ఉద్యమమే. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఆయన చేపట్టిన ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. నిరాహార దీక్షలు, భారీ సభలు, ప్రభుత్వాలతో చర్చలు, ఇలా అనేక రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అధికారంలో ఎవరు ఉన్నా తన డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. అందుకే కాపు సమాజంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. అభిమానులు ఆయనను కేవలం నాయకుడిగా కాదు, తమ హక్కుల కోసం పోరాడిన యోధుడిగా భావించారు.